ఎన్నికలు అంటే రాజకీయాల గురించి, సమస్యల గురించి, వీటన్నిటి గురించి చర్చించాలి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక హత్య కేసు, దాని మీద శృతిమించిన పరస్పర ఆరోపణలు, వివాదాలు, అనేక సందర్భాల్లో తిట్లు, ప్రత్యక్ష ఆరోపణలు ఇవి ఒక ముఖ్యమైన భాగంగా తయారయ్యాయి. వీటిని మనం ఎవరు కాదనలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ ముందున్న ప్రధాన సమస్య, తమను బాధ పెట్టే అంశం లేదా తాము విమర్శించే అంశం తేవడానికి అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత, ఆమెకు తోడుగా రాజశేఖర రెడ్డి కుమార్తె, ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల బలంగా ఈ విషయంలో జగన్ మీద, జగన్ కుటుంబం మీద, జగన్ పార్టీ మీద, అక్కడ కడపలో ఆయన నిలబెట్టిన వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మీద తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. అవినాష్ రెడ్డి ఈ హత్యలో ఆయనకు పూర్తిగా ఆయన భాగస్వామి, వాళ్ళు చేయించిన వాళ్ళు. అటువంటి అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టి కాపాడడం జగన్ చేస్తున్న పొరపాటు. ఇంకా జగన్ కుటుంబం మీద కూడా వాళ్ళ విమర్శలు ఉండొచ్చు. సో అవి కడపలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో దాదాపు ప్రతి చోట వాళ్ళు ఈ అంశాలు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నిన్ననే ఇంకెవరో యువకుడు ప్రశ్నించాడని ఆయన వచ్చి జగన్ను పొగుడుతూ మాట్లాడారని కూడా మీడియాలో వస్తుంది. అది ఎందుకు జరిగినా సరే ఒక విధంగా ఈ అంశం ఎలా వివాదాస్పదం అవుతుందన్నది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ మొత్తంలో వచ్చే ప్రధాన సమస్య ఏమంటే, ఒక అంశం సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టు వరకు, అలాగే జిల్లా కోర్టుల వరకు నడుస్తున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఏముంది? అవినాష్ రెడ్డి మీద వాళ్ళ ఆరోపణలు చేస్తుంటే మీరు హంతకుడు అంటే అప్రూవర్గా మారిన దస్తగిరి పేరు ఎత్తకుండానే మీరు హంతకుడికి మీరు రక్షణ కల్పిస్తున్నారని స్వయంగా జగన్ ఆరోపించారు. ఇలాంటి సమయంలో రెండు కీలకమైన పరిణామాలు న్యాయపరమైనవి జరుగుతున్నాయి. అది చెప్పడానికే నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ హైకోర్టులో తమకు బెయిల్ ఇవ్వాలి అని వైఎస్ భాస్కర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్, అలాగే ఉదయ్ అనే మరొక నిందితుడు వేసిన పిటిషన్ నిన్న విచారించింది హైకోర్టు. జస్టిస్ లక్ష్మణ్ గతంలో సంచలనాత్మకమైన ఉత్తర్వులు, వ్యాఖ్యలు చేసినటువంటి జస్టిస్ లక్ష్మణ్ ఆయన ఇప్పుడు విచారిస్తున్నారు. విచారణ పూర్తి చేసి తీర్పు వాయిదా వేశారు. ఈ కేసు ఏంటి అంటే, భాస్కర్ రెడ్డి 72 ఏళ్ల వయసు, ఆరోగ్యం బాగాలేదు, ఆయనకు బెయిల్ ఇవ్వాలి, వెంటనే ఆపరేషన్ చేయకపోతే హాని అని నిరంజన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ తర్వాత ప్రముఖ లాయర్, ప్రభుత్వ కేసులు వాదిస్తుంటారు, ఆయన వాదిస్తున్నారు. ఉదయ్ విషయానికి వస్తే అంటే భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి, ఇదంతా వాళ్ళకి తెలిసి వాళ్ళ కనుసన్నల్లో జరిగింది. ఆ తర్వాత సాక్ష్యాలు చెరిపేయడంలో కూడా భాస్కర్ రెడ్డి ముఖ్య పాత్ర వహించాడు. ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదన్నది అటువైపున నుంచి సిబిఐ కూడా చేసినటువంటి వాదన. సిబిఐతో పాటు సునీత తరఫు అడ్వకేట్ కూడా అదే వాదన చేశారు. ఇంకా దీని మీద ఎవరి వాదనలు, దానికి సమర్థనగా వాళ్ళు చెప్పుకున్నవి అవన్నీ అలా ఉన్నాయనుకోండి. ఉదయ్ విషయానికి వస్తే ఈ హత్య జరుగుతుందని ఉదయ్కి ముందే తెలుసు అన్నది ఇక్కడ ఒక ఆరోపణ. ఆయన వీళ్ళకి స్నేహితుడు అనేది ఒకటైతే, ఉదయ్ తల్లి ఆ విషయం తనకు చెప్పారు అని ఎవరో చెప్పారు, అది అక్కడ అది నడుస్తుంది. సో వీళ్ళకి బెయిల్ ఇస్తారా లేదా అది మనం చూడాల్సి ఉంటుంది. అవినాష్ రెడ్డి విషయం వేరే. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయడం గురించి సుప్రీంకోర్టులో ఐ థింక్ డాక్టర్ సునీత వేసిన కేసు అది వచ్చినట్టుగా ఉంది. అక్కడ కూడా సిబిఐ గతంలో దానికంటే కొంచెం వాళ్ళు భిన్నంగానే ఇప్పుడు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అందరికీ నోటీసులు ఇచ్చింది. సో ఇక్కడ వీళ్ళందరి మీద కూడా అటు ఇటు వాదనలు సాగుతున్న పరిస్థితి. కానీ ఇదమిద్దంగా న్యాయస్థానం కూడా ఒకవైపున ఏమి చెప్పారని మనం చెప్పలేం. మరి రేపు జస్టిస్ లక్ష్మణ్ ఏం చెప్తారు తీర్పు, అది కూడా చెప్పినా భాస్కర్ రెడ్డి తర్వాత ఉదయ్లకు సంబంధించే తప్ప మిగతావి కాదు. మరి ఇంత స్వల్పకాలంలో ఎన్నికల్లోపు ఈ కేసు విచారణ పూర్తవుతుందని కూడా మనం ఏమి ఆశించలేము. ఎందుకంటే చాలా కేసులు ఈ హత్య కంటే ముందు కూడా కొన్ని అనేకం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఏం వాదిస్తారు, ఎలా జరుగుతుంది, నిజంగా కోర్టులను ఒప్పించి వీళ్ళ బెయిల్ రద్దు చేయించగలిగితే ఎవరు చేయగలిగింది ఏం లేదు. అవినాష్ రెడ్డి కూడా బెయిల్ రద్దు అయితే ఆయన జైల్లో నుంచే పాల్గొనాల్సిన పరిస్థితి వస్తుంది. నామినేషన్ కూడా మరి ఇంకా ఆ తేదీలు అవన్నీ రావాలి కదా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, సెకండ్ ట్విస్ట్ దస్తగిరి.
దస్తగిరి అప్రూవర్గా మారాడు, కానీ హత్య జరిగిన రోజు ఆయన పాల్గొన్నారు సందర్భంలో. అలాగే ఎలా జరిగిందో ఏంటో వాటి అన్నింటినీ ఆయన వివరించాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని వైసీపీ వాళ్ళు ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తుంటారు, మీరు ఆయనతో మీరు ఎలా ఉంటారో ఆయనే కదా ఆయన చెప్తుంటే ఇవేనని వాళ్ళు అంటుంటారు. దస్తగిరి ఎన్నికల్లో పులివెందులలో జై భీమ్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతను కూడా బయటే ఉన్నాడు బెయిల్లో. జై భీమ్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంటే ఆయన ఇప్పుడు షర్మిల మీద సునీత మీద ఆయన కేసేశారు. ఇప్పుడు ఏమని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాడు అతను. ఇంట్రెస్టింగ్ అదే అనమాట. ఏమని అంటే వీళ్ళిద్దరూ ఈ అంశాలన్నీ లేవనెత్తుతున్నారు, కోర్టు ముందున్న అంశాలన్నీ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, అవి నా భద్రతకు లేదా నా ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయి, కోర్టుల్లో తేలకుండానే మీరు ఎలా చెప్తారు, చెప్పకూడదు, ఇది నిబంధనలకు వ్యతిరేకం అని. అంటే ఇప్పటివరకు నేను 2-3 సార్లు చెప్తూ వచ్చా, చట్టపరంగా ఉండే అంశాలు వేరు, న్యాయం ధర్మం ఎవరి కోణం వాళ్ళు ఎవరి కుటుంబం వాళ్ళు అన్నది అది వేరు. కాబట్టి ఇక్కడ విచిత్రంగా దస్తగిరి పొజిషన్, ఆయన ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో మనం చూడాలి. నిజంగా ఒక హత్య కేసు గురించి వీళ్ళు చంపారని వాళ్ళు చంపారని వీళ్ళు 2019లో ఇలాగే వాదించుకున్నారు, 2024లో కూడా. అప్పుడు కాకపోతే అప్పుడు కనీసం రాజకీయ వాదనలు, ఇప్పుడు అభ్యర్థులుగా ఉన్నారు. అటొక అభ్యర్థి ఇటొక అభ్యర్థి, అటు వైఎస్ షర్మిల ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి, ఇద్దరు మీరని వాళ్ళు ఆరోపించుకుంటే అప్పుడు అసలు ఇంకా కోర్టులో విచారణ అనే దానికి ఎలాంటి ప్రభావం పడుతుంది? రెండవది, నేను ఇక్కడ పక్కన అభ్యర్థిగా ఉన్నప్పుడు దీనివల్ల నాకు ఇబ్బంది వస్తుంది అనేది దస్తగిరి ఆరోపణ. మరి ఎన్నికల సంఘం దీన్ని ఏం చర్య తీసుకుంటుందో మనకు తెలియదు. అలాగే ఇంత ఉద్రేకపరమైన వివాదాస్పదమైన అంశాలు ప్రజల ముందు ఎన్నికల సభల్లో గట్టిగా అదే పనిగా మాట్లాడుతుంటే అవి మొత్తం ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నది ఇంకొక అంశం. ఇంకా రాజకీయంగా చెప్పాలంటే మిగిలిన రాష్ట్రానికి జిల్లాలకు సంబంధించిన అనేక అంశాలు పక్కకు పోయి కేవలం ఇది ఒక్క దాని మీదే నడిస్తే ఉపయోగమా అనే అంశం కూడా ఒకటి ఉంది. చూడాలి మరి చివరకు ఇటు న్యాయస్థానం రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఏం తీర్పిస్తుంది, అటు ఎన్నికల సంఘం ఆయన ఫిర్యాదు మీద ఎలా స్పందిస్తుంది. ఇప్పుడు ఆయన వివేకం సినిమాను కూడా నిలిపేయాలని కూడా ఒక కేసు వేసాడు. ఎందుకంటే వివేకం సినిమాలో దాదాపు నేను అప్రూవర్గా ఏమైతే వాంగ్మూలం ఇచ్చానో దాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమా తీశారు, దాన్ని ఈ సినిమాలో బాగా వాడుకున్నారు. అది కూడా సరైన మెసేజ్ ఇవ్వట్లేదు అంటే తననే వేలెత్తి చూపిస్తుందని ఆయన ఉద్దేశం కావచ్చు, ఆయన ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఇవి కీలకమైన అంశాలు. న్యాయస్థానాలు ఎప్పుడు స్పందిస్తాయి, ఎలా చెప్తాయి, ఎన్నికల సంఘం కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుంటుందా లేదా మనం చూడాలి. కానీ నేనైతే ముందు నుంచి ఒకటే చెప్తున్నా, ఎవరు సమర్థించాల్సిన లేకపోతే కేంద్రీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్వయంగా చూస్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటే చేయొచ్చు, అది వాళ్ళు చేస్తారు లేదో మనం చూడాలి. ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళకు ఓట్లు వేస్తారు. దాంట్లో కూడా 5 ఏళ్ల నుంచి కేసు వివరాలు వింటున్నారు. కాబట్టి అందువల్ల ఇక్కడ దీని చుట్టూ శృతి మించిన పరస్పర ఆరోపణలు లేకపోతే వివాదం పెంచుకోవటం ప్రజా జీవితంలో రాజకీయ రంగస్థలంలో అది ఒక ఉద్రేకపూరితమైన అంశంగా మారడం మటుకు వాంఛనీయం కాదు. ప్రజాస్వామికంగా కోర్టుల న్యాయపరంగా దానికి పరిష్కారం లభించాలి. ఎవరు దోషులైతే వాళ్ళకి శిక్ష పడాలి. అందులో ఏమీ రెండో అభిప్రాయము లేదు. ప్రజల తీర్పు అన్నది ప్రజలు వాళ్ళ అవగాహన బట్టి వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి వాళ్ళు తీర్పిస్తారు. చూద్దాం, ముందు కోర్టులో తీర్పులు వస్తాయి కాబట్టి అవి ఎలా ఉంటాయో చూద్దాం.